అనంతపురం జిల్లాలో రాజకీయం మరోసారి భగ్గుమంది. తాడిపత్రి వైసీపీ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అటు తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డి నిరసన దీక్షకు సిద్ధంగా ఉంటే ఇటు పోలీసులు హౌస్ అరెస్టు చేయగా రోడ్డుపై బైఠాయించారు. ఇటు వారికి మద్దతు తెలిపేందుకు వైసీపీ నాయకులు అనంత వెంకటరామిరెడ్డి, విశ్వేశ్వర్రెడ్డి ప్రయత్నించగా ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసు వాహనానికి అడ్డుగా నిలబడి వైసీపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. పోలీసులకు వైసీపీ కార్యకర్తలకు మధ్య తీవ్రంగా తోపులాట జరిగింది. పోలీసుల తీరును నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించిన వైసీపీ నేతలు, పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం నెలకొంది. చర్యలు తీసుకోకుండా జిల్లా అధికారులు కూడా ప్రేక్షక పాత్ర చూసారా లేదా? దీనిపైన చర్యలు చేయమని ఎస్పీ గారిని మనం అడుగుతానే కూడా సేద్యం చూస్తున్న పోలీస్ అధికారులు బంగాకు వ్యాపారం పోలీసులు తెలుగుదేశం గుండాలు చేశారా లేదా? దీనిపైన చట్టరీత్యా చర్యలు తీసుకోకుండా జిల్లా అధికారులు కూడా ప్రేక్షక పాత్ర చూసారా లేదా? దీనిపైన చర్యలు చేయమని ఎస్పీ గారిని మనం అడుగుతానే కూడా సేద్యం చూస్తున్న పోలీస్ అధికారులు ఆడపెత్తుల్లో బంగాకు వ్యాపారం పోలీసులు తెలుగుదేశం గుండాలు చేశారా లేదా? దీనిపైన చట్టరీత్యా చర్యలు తీసుకోకుండా జిల్లా అధికారులు కూడా ప్రేక్షక పాత్ర చూసారా లేదా? దీనిపైన చర్యలు చేయమని ఎస్పీ గారిని మనం అడుగుతానే కూడా సేద్యం చూస్తున్న పోలీస్ అధికారులు అనంతపురం జిల్లాలో రాజకీయం మరోసారి భగ్గుమంది. తాడిపత్రి వైసీపీ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అటు తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డి నిరసన దీక్షకు సిద్ధంగా ఉంటే పోలీసులు హౌస్ అరెస్టు చేయగా రోడ్డుపై బైఠాయించారు. ఇటు వారికి మద్దతు తెలిపేందుకు వైసీపీ నాయకులు అనంత వెంకటరామిరెడ్డి, విశ్వేశ్వర్రెడ్డి ప్రయత్నించగా వాళ్ళిద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసు వాహనానికి అడ్డుగా నిలబడి వైసీపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. పోలీసులకు వైసీపీ కార్యకర్తలకు మధ్య తీవ్రంగా తోపులాట జరిగింది. పోలీసుల తీరును నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించిన వైసీపీ నేతలు, పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ ప్రసాద్ శర్మ అందిస్తారు. ప్రసాద్ శర్మ, అనంతపురం జిల్లాలో రాజకీయం మరోసారి భగ్గుమన్నట్టుగా క్లియర్ గా కనిపిస్తుంది. తాడిపత్రి వైసీపీ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నట్లుగా కనిపిస్తోంది. అక్కడ సిచ్యువేషన్ ఇప్పుడు ఏ విధంగా ఉందో పూర్తి డీటెయిల్స్ ఏంటో చెప్పండి. శివాని, అనంతపురం జిల్లాలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. తాడపత్రిలో మరోసారి హై టెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పాలి. డి అంటూ ఇట్లా జేసీ ప్రభాకర్ రెడ్డి, అటు కేతిరెడ్డి వర్గీయుల మధ్య వివాదం నడుస్తోంది. టీడీపీ పార్టీ
నేతలు ఏదైతే ఉన్నారో పోటాపోటీ కార్యక్రమాలు వైసీపీ నేతలు పోటాపోటీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారో టీడీపీ దాడులు చేశారన్న ఆరోపణలతో నిరసనగా గాంధీగూడలో దీక్ష చేస్తామంటూ పెద్దారెడ్డి ఇప్పటికే పిలుపునిచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ నాయకులు కార్యకర్తలపైన దాడులు జరిగాయంటూ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి నిరసన కార్యక్రమానికి పిలిపించారు. దీంట్లో ఇరు పార్టీల నాయకులను నోటీసులు జారీ చేశారు. తాజాగా జరిగిన పరిణామాలు చూస్తే తాడిపత్రి వైసీపీ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొందని చెప్పాలి. అటు తాడిపత్రిలో పెద్దారెడ్డి నిరసన దీక్షకు సిద్ధంగా ఉంటే పోలీసులు అతని హౌస్ అరెస్ట్ చేశారు. అట్లాగే రోడ్డుపై బైఠాయించారు. వారికి మద్దతుగా వైసీపీ నాయకులు అనంత వెంకటరామరెడ్డి కావచ్చు, తర్వాత విశ్వేశ్వరరెడ్డి కావచ్చు ప్రయత్నం చేశారు. ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసు వాహనానికి అడ్డుగా నిలబడి వైసీపీ కార్యకర్తలు పెద్దగా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులకు వైసీపీ కార్యకర్తల మధ్య తీవ్ర తోపులాట పరిస్థితి నెలకొంది. పోలీసుల తీరు నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించిన వైసీపీ నేతలు పార్టీ శ్రేణులు ఒకసారి ఆందోళన దిగాయి. దీంతో ఒక్కసారిగా అక్కడ తాడిపత్రిలో టెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పాలి. శివాని రైట్ ప్రసాద్ శర్మ, అక్కడ సిచ్యువేషన్ అయితే చాలా టెన్షన్ గా ఉన్నట్టుగా కూడా కనిపిస్తుంది. కార్యకర్తలు అండ్ అలాగే పోలీసుల మధ్య కూడా తోపులాట జరిగినట్లుగా కూడా తెలుస్తుంది. సో ఇప్పుడు ఏంటి, అక్కడ పోలీసు ఆల్రెడీ చాలా సంఖ్యలను చేరుకున్నారు కాబట్టి ఇప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉంది? అండర్ కంట్రోల్లో ఉందా? కార్యకర్తలు ఏమంటున్నారు? పోలీస్ అధికారులు ఏం చెప్తున్నారు? తాడిపత్రిలో ఇలాంటి పరిస్థితి ముందే తలెత్తుందని పోలీసులు ముందుగానే భావించారు. ఏదైతే కేతిరెడ్డి ఇచ్చినటువంటి పిలుపు కావచ్చు, తర్వాత మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి జేసీ ప్రభాకర్ రెడ్డి ఇచ్చిన పిలుపు కావచ్చు, ఈ నేపథ్యంలో ఇరు వర్గాల నాయకులకు, ఇరు పార్టీల నాయకులకు చాలా మందికి పోలీసులు ముందస్తు నోటీసులు జారీ చేశారు, హౌస్ అరెస్ట్ చేశారు. అయినప్పటికీ కూడా రాజకీయంగా ఇరువు కూడా పోటాపోటీకి దిగడంతో పరిస్థితి చేదాటిపోతుంది. అయితే పోలీసులు భారీ ఎత్తున మోహరించారు. ఇతర ప్రాంతాల నుంచి కూడా పోలీసులు తాడపత్రికి రప్పించిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి నోటీసులు జారీ చేసినప్పటికీ కూడా అటు వైసీపీ నాయకులు కానీ, ఇటు టీడీపీ నాయకులు కానీ ఎవరు కూడా వినే పరిస్థితులు లేనటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. హౌస్ అరెస్ట్ చేశారు. కొంత హౌస్ అరెస్ట్ చేస్తే వారికి మద్దతుగా బయటకు వచ్చి మరీ కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి. దీంతో అక్కడ అంతేకాకుండా గోగుడు కులాయస్వామి ఉత్సవాలు జరుగుతున్న సందర్భంలో పోలీసులు చాలా మంది అక్కడ బందోబస్తులు ఉన్నారు. తాత్కాలికంగా నిరసనలు విరమించుకోవాలని కూడా ఆదేశించడం జరిగింది. ముందస్తు చర్యలో భాగంగా తాడిపత్రిలో భారీగా పోలీసు బలాలు చేరుకున్నాయి. పెద్దారెడ్డి ఇంటి చుట్టూ కూడా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆయన బయటకు రాకుండా ఇంటిని పూర్తిగా చుట్టుముట్టారు. ప్రస్తుతం తాడిపత్రి పరిస్థితి అదుపులో ఉన్న ప్రజల్లో మాత్రం టెన్షన్ కనిపిస్తోంది. శివాని ప్రసాద్ శర్మ, అక్కడ మనం చూస్తున్నాము నిరసనలో భాగంగానే అక్కడే అందరూ బైఠాయించడము, అక్కడే అందరూ కూడా బ్రేక్ఫాస్ట్ చేయడం మనం చూస్తున్నాము. అయితే అక్కడ నుంచి అందరూ వెళ్ళిపోవడానికి ఎంత టైం పట్టొచ్చు? ఇది ఇంకా ప్రొలాంగ్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తోందా? తాడిపత్రిలో కొంతకాలంగా ఈ జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గానికి, తర్వాత కేతిరెడ్డి పెద్దిరెడ్డి వర్గానికి నిరసన మధ్య పోటీ అనుకుంది. తర్వాత రాజకీయమైనటువంటి విమర్శలు, ప్రతి విమర్శలు, సవాళ్లు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆ కార్యకర్తలు కూడా తమ నాయకుడికి మద్దతుగా నిచ్చేందుకు పెద్ద ఎత్తున వచ్చి చేరుకున్నారు. అయితే తమ నాయకుని తమ ప్రజాస్వామ్యబద్ధంగా చేస్తున్నటువంటి ఆందోళన కూడా జరగనీయట్లేదు, పోలీసులతో అంచివేస్తున్నారంటూ కూడా అధికార పార్టీ నేతల మీద వైసీపీ నేతలు, కార్యకర్తలు మండిపడుతున్నారు. తన ముందే ఇచ్చినటువంటి నిరసన కార్యక్రమానికి అడ్డుకోవడం అనేది కూడా వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. మరో గంట పైకే పట్టే అవకాశం ఉంది. కార్యకర్తలు ఒకరొకనే అక్కడి నుంచి తీసుకెళ్తున్నారు. బయట పక్కకు తప్పించి తర్వాత రోడ్డు క్లియర్ చేసే పనిలో పోలీసులు ఉన్నారు. శివాని రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ ప్రసాద్ శర్మ. నెలకొంది. అటు తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డి నిరసన దీక్షకు సిద్ధంగా ఉంటే పోలీసులు హౌస్ అరెస్టు చేయగా రోడ్డుపై బైఠాయించారు. ఇటు వారికి మద్దతు తెలిపేందుకు వైసీపీ నాయకులంతా వెంకటరామిరెడ్డి, విశ్వేశ్వరరెడ్డి ప్రయత్నించగా ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ వాహనానికి అడ్డుగా నిలబడి వైసీపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. పోలీసులకు వైసీపీ కార్యకర్తలకు మధ్య తీవ్రంగా తోపులాట జరిగింది. పోలీసుల తీరును నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించిన వైసీపీ నేతలు, పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం నెలకొంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ రామాంజనేయులు అందిస్తారు. రామాంజనేయులు, అనంతపురం జిల్లాలో ఇప్పుడు తాజాగా ఒక ఇన్సిడెంట్ చూస్తున్నాము. నిజంగానే రాజకీయం మరోసారి భగ్గుమన్నట్టుగా కనిపిస్తుంది. అక్కడ ఇప్పుడు తాడిపత్రి వైసీపీ కార్యాలయం వద్ద పరిస్థితి ఏ విధంగా ఉంది? కార్యకర్తలు ఏమంటున్నారు? పోలీస్ అధికారులు ఏం చెప్తున్నారు? పూర్తి డీటెయిల్స్ ఏంటి?
ఇవన్నీ ప్రస్తుతం తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డి నివాసం ముందు ఆందోళన కొనసాగిస్తున్నారు. తనను శాంతియుతంగా గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలియజేసుకోవడానికి మరి ఆ పోలీసులు అనుమతించాలని చెప్పేసి ఆయన డిమాండ్ చేస్తున్నప్పటికీ మరి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మరి పోలీసులు అయితే అనుమతిని నిరాకరించారు. మరి పెద్ద ఎత్తున తాడిపత్రికి వైసీపీ కార్యకర్తలు పెద్దారెడ్డి ఇంటి వద్దకు చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసులకి వైసీపీ కార్యకర్తలకి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంటుంది. పెద్దారెడ్డి గాంధీ విగ్రహం వద్దకు వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా మరి పోలీసులు దాన్ని ప్రస్తుతం అడ్డుకుంటున్నారు. ఈ మధ్యలో మరి వాగ్వివాదం మధ్య తోపులాటతో ప్రస్తుతం లాఠీ చార్జ్ చేశారు. పలువురు దీంట్లో వైసీపీ కార్యకర్తలు గాయపడ్డారు. మరి అయితే కేతిరెడ్డి పెద్దారెడ్డిని అరెస్ట్ చేసి ఆయన నివాసంలోనే బంధించారు. అయినప్పటికీ కూడా ఆయన ఆ నివాసంలో కాంపౌండ్ లోనే నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపున మరి పెద్దారెడ్డిని పరామర్శించేందుకు ఆయనకు మద్దతుగా వెళ్లేందుకు అనంతపురం నుంచి మాజీ ఎమ్మెల్యేలు అనంత వెంకటరామరెడ్డి, విశ్వేశ్వరరెడ్డి ఇక్కడ నుంచి జిల్లా కార్యాలయం నుంచి బయలుదేరుతుండగా మరి వాళ్ళను కూడా అక్కడ అడ్డుకున్నారు. దీంతో పోలీసుల తీరును నిరసిస్తూ మరి అనంత వెంకటరామరెడ్డి నివాసం వద్ద మరి పెద్ద ఎత్తున కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు. మరి ఆయన కేతిరెడ్డి అనంత వెంకటరామరెడ్డిని, విశ్వేశ్వరరెడ్డిని ఇద్దరిని కూడా మరి అడ్డుకొని ఆయన నివాసం వద్దకు తీసుకెళ్లారు. ప్రస్తుతం అనంత వెంకటరామరెడ్డి నివాసం వద్ద కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు చేరుకున్నారు. అక్కడ కూడా ఉద్రిక్తత పరిస్థితులు అయితే కొనసాగుతున్నాయి. అయితే ఏ కార్యక్రమం తలపెట్టినా తాడిపత్రిలో వైసీపీకి అనుమతి ఇవ్వకోకుండా మరి పోలీసులు అడ్డుకుంటున్నారని, ప్రతిసారి కూడా ఇది కొనసాగుతున్న తంతేనని, కనీసం నిరసన తెలియజేసేందుకు కూడా శాంతియుతంగా చేస్తామని చెప్పేసి పోలీసులు అనుమతి కోరినప్పటికీ కూడా వీటిని నిరాకరించడం పట్ల ప్రజాస్వామ్యం ఎక్కడ ఉందని చెప్పేసి వైసీపీ నాయకులు మరి ప్రశ్నిస్తున్న పరిస్థితి. అయితే మరి మరోవైపున తెలుగుదేశం నేత మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి గత 5 సంవత్సరాల కాలంలో వైసీపీ నేతలు మరి చేసినటువంటి అరాచకాలు వాటి మీద ఇప్పుడు మాట్లాడుతున్న నాయకులు ఎందుకు మాట్లాడటం లేదు అప్పుడు అని చెప్పేసి మరి ఆయన కూడా ప్రశ్నిస్తున్నారు. ఇరువురు నిరసనలు, ఆందోళనలు, మరి వీళ్ళ ప్రకటనలు, పిలుపుల మధ్య అనంతపురం జిల్లాలో వైసీపీ, టీడీపీ మధ్య పెద్ద ఎత్తున మరి ఇలా ఉద్రిక్తత పరిస్థితులు అయితే దారితీస్తున్నాయి. ప్రస్తుతానికి ఈ నేతలందరినీ హౌస్ అరెస్ట్ చేసి ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఇంట్లో వద్దనే ఆందోళన కొనసాగిస్తున్నారు, నిరసన తెలియజేస్తున్నారు. శివాని, రామాంజనేయులు పెద్దారెడ్డికి మద్దతు ఇవ్వడానికి నిరసనలో భాగంగా అక్కడికి చేరుకుని మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న నేతల్ని కూడా, అక్కడికి వెళ్లాలనుకునే నేతల్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారంటే నిజంగానే వైసీపీ కార్యకర్తలు అన్నట్టుగానే ప్రొటెస్ట్ చేయడానికి, నిరసనలు తెలియజేయడానికి కూడా పర్మిషన్ ఇవ్వట్లేదంటే దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు ప్రస్తుతం ప్రతి చోట కూడా మొహరం వేడుకలు జరుగుతున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో బందోబస్తు ఇవ్వలేము, మరి ఆందోళన కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవాలని చెప్పేసి ఇటు టీడీపీకి, ఇటు వైసీపీ 2 పార్టీలకు సంబంధించిన నేతలకు కూడా పోలీసులు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇదే సందర్భంలోనే మరి అనంతపురంలో కూడా శాంతి మెమోరియల్ హాల్ వద్ద, పీస్ మెమోరియల్ హాల్ వద్ద నిరసన తెలియజేస్తానని చెప్పేసి జేసీ ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆయన కూడా తాడిపత్రి నుంచి అనంతపురం వచ్చే క్రమంలో ఆయనకు కూడా నోటీసులు ఇవ్వడంతో ఆయన పోలీసులకి అనుగుణంగా మరి నిరసన కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నారు. మరి అయితే వైసీపీ మాత్రం తగ్గేదే లేదంటూ మరి ఆయన ఆందోళన కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు వాళ్ళని నివారించడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాకుండా మరో తారీఖుకి నిరసనని మరి వాయిదా వేసుకోమని చెప్పేసి పోలీసులు నోటీసులు ఇచ్చారు. సహకరించకపోవడం కారణంగానే ఎక్కడికక్కడ వాళ్ళని అరెస్టులు చేస్తున్నామని పోలీసుల నుంచి మరో సైడ్ నుంచి వాదన వినిపిస్తుంది. ఓకే, సో రామాంజనేయులు, ఇప్పుడు ఈ నిరసనలు మనం చూస్తున్నాము. నిరసనలో భాగంగానే అక్కడ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు, పోలీసులతో వాగ్వాదం చేస్తున్నారు, చాలా సీరియస్ గానే నిరసనలు తెలియజేస్తున్నట్టుగా కూడా కనిపిస్తుంది. అయితే ఎంత టైం పట్టొచ్చు ఇదంతా క్లియర్ అవ్వడానికి, సిచ్యువేషన్ అండర్ కంట్రోల్ రావడానికి అని అడిగితే ఏం చెప్తారు? ప్రస్తుతం పరిస్థితులు అదుపులో ఉన్నప్పటికీ కూడా పెద్ద ఎత్తున ఇతర ప్రాంతాల నుంచి ఈ 2 ప్రాంతాల్లోకి వైసీపీ కార్యకర్తలు రావడము, ఆందోళన కొనసాగించడం వల్లనే ఇలా ఉద్రిక్తత పరిస్థితులు అయితే కొనసాగుతున్నాయి. అయితే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలో అడుగు పెట్టాలన్నా, లేదంటే ఆయన ఏదైనా ఒక కార్యక్రమం నిర్వహించాలన్నా ప్రతిసారి కూడా ఆయనని నివారిస్తున్నారు. అందుకే వైసీపీ కార్యకర్తల్లో కూడా ఇంతగా మరి బయటికి రావాల్సి వచ్చింది.
మరి ప్రతిసారి ఆయన్ని అడ్డుకోవడం ఏంటని చెప్పేసి వైసీపీ నాయకులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల తీరు మారాలా అని చెప్పేసి వాళ్ళు కూడా డిమాండ్ చేస్తున్నారు. అనేక సార్లు ఈ రకంగా ఆందోళన దిగినప్పుడల్లా ఈ అడ్డుకోవడం ఏంటి అనేది ఇక్కడ మరి తాడిపత్రిలో ప్రజాస్వామ్యం ఎక్కడుంది అని చెప్పేసి మరి పోలీసులను కూడా ప్రశ్నిస్తున్నారు. అటువైపున తెలుగుదేశం నుంచి కూడా మరి వైసీపీ నేతల మీద 5 ఏళ్లలో చేసిన అరాచకాల మీద మేము ఫిర్యాదులు చేసినప్పటికీ వాళ్ళు కేసులు నమోదు చేయకోకుండా మరి వాళ్ళ పట్ల సానుకూలంగా వ్యవహరిస్తున్నారు. అప్పుడు ఆ రకంగానే చేశారు, ఇప్పుడు కూడా పోలీసుల తీరు అదే విధంగానే ఉందని చెప్పేసి ఈ రెండు పార్టీలు కూడా పోలీసుల్ని కార్నర్ చేసి మరి ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి రెండు చోట్ల కూడా పరిస్థితులు అదుపులో ఉన్నప్పటికీ కూడా ఆందోళనలు అయితే కొనసాగిస్తున్నారు. శివాని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రామాంజనేయులు. ఎస్పీ గారిని మనం అడుగుతానే కూడా సేద్యం చూస్తున్న పోలీస్ అధికారులు తాడిపత్రిలో బంగాకు వ్యాపారం పోలీసులు తెలుగుదేశం గుండాలు చేస్తారా లేదా, దీనిపైన చట్టరీత్యా చర్యలు తీసుకోకుండా జిల్లా అధికారులు కూడా ప్రేక్షక పాత్ర చూస్తున్నారా లేదా, దీనిపైన చర్యలు చేయమని ఎస్పీ గారిని మనం అడుగుతానే కూడా సేద్యం చూస్తున్న పోలీస్ అధికారులు